ప్రాంతంలో చూస్తుంటాం ఎక్కువగా అటు కర్ణాటక కావచ్చు, బళ్ళారి కావచ్చు, ఇతర ప్రాంతాలకు అనేక పనులపైన కూడా వెళ్ళడం, వలస వెళ్ళడం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయట ప్రాంతాల నుంచి వచ్చారా? వచ్చినటువంటి వారందరూ కూడా ఓటు వేస్తున్నారా? ఏ రకమైనటువంటి శైలి కనిపిస్తోంది? కొన్ని చోట్ల అక్కడ ఫ్యాక్షన్ గ్రామాలు కూడా ఉంటాయి, అక్కడ బూత్ క్యాప్చర్లు చేసేటువంటి సంస్కృతి గతంలో చూసాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూ లైన్లో నిల్చుంటారు. ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా నుంచి 80 సంవత్సరాల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లోనే నిల్చుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోసం విదేశాల్లో ఉన్నవారు ఎన్ఆర్ఐలు సైతం కూడా ఎన్ఆర్ఐల నుంచి వలస కూలీలు, రోజువారీ కూలీల కోసం, బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా కర్ణాటకతో పాటు హైదరాబాద్, చెన్నై, బళ్ళారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు కూడా ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకునే కోసం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉంటూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఓటర్లలో కొంత చైతన్యం వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. ఇప్పటికే 30% పైగా పోలింగ్ శాతం నమోదు అంటే ఖచ్చితంగా 5-6 గంటల సమయానికి మాత్రం మరింతగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం, దాదాపు 80% పైగా పోలింగ్ నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మాత్రం ఈసార్లు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే విదేశాల్లో స్థిరపడిన వారు, ఉన్నత విద్య కోసం వెళ్ళిన వారు అయితే ఉంది, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఎన్ఆర్ఐలు సైతం ఈసారి ఓటు హక్కును వినియోగించుకుందుకు వచ్చారు. ఎక్కడికెక్కడ అనంతపురం జిల్లాకు గత 2 రోజులుగా చూసినట్లయితే ఉమ్మడి అనంతపురం జిల్లాకు వస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. ఎక్కడ హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు, వాహనాలు తీసుకుని పరిస్థితి ఏర్పడింది. తాడిపత్రి, ధర్మవరం ఇలాంటి ప్రాంతాల్లో, లేదా పెనుగొండ ప్రాంతం కావచ్చు, రాప్తాడు ఇలాంటి చోట్ల కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. అక్కడ ఎంత పర్సెంటేజ్ నమోదవుతుందనే దానిపైన కూడా రకరకాల పరిస్థితులు ఉంటాయి. సో ఈసారి ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి ట్రెండ్ కనిపిస్తోంది? ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం, తాడిపత్రి, రాప్తాడు, పెనుగొండ ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కూడా ఇదే తరహా ఘటనలు జరిగాయి. తాడిపత్రిలో మరింతగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తరచుగా గొడవలు జరిగాయి, హత్యల వరకు కూడా వెళ్ళాయి. అయితే ఈసారి మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోసం ఓటర్లు పోటీ పడుతున్నారు. ఒకవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలో, తాడిపత్రి మున్సిపల్ పరిధిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట జరుగుతుంది. పోలీసులపైన కూడా కొంత వైసీపీ శ్రేణులు ఉసుగొలుపుతున్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఓటర్లు మాత్రం ఈ వైసీపీ, టీడీపీ ఘర్షణలు ఎంత మాత్రం లెక్క చేయడం లేదు. ఓటర్లు చైతన్యంతో ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే తాడిపత్రి నియోజకవర్గంలో కూడా 30% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మరొక వైపు ధర్మవరం నియోజకవర్గంలో 27% అయింది. రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాప్తాడుతో పాటు ధర్మవరం, ఇటు పెనుగొండ అన్ని ప్రాంతాల్లో కూడా ఈసారి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు. 80 సంవత్సరాల వృద్ధుల నుంచి కూడా 18 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఓటర్లో చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. శ్రీహరి, మీరు అన్నట్లుగా అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతంలో కొంత వలస వెళ్లిన కూలీలే కాదు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రజలు ముందుకు